హాయ్ హలో నమస్తే వనకం ఆదాబ్ వెల్కమ్ టు శిశిటెక్. ఇవాళ డేట్ వచ్చేసి 27th June 2024 అండ్ టైం వచ్చేసి 6 AM అండ్ ఇక్కడ వరకు ఉన్న టెక్ న్యూస్ అయితే ఇది. ఇంకా లేట్ లేకుండా మనం ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి లెనోవో నుంచి. లెనోవో వాళ్ళు ఒక కొత్త గేమింగ్ ట్యాబ్ని అయితే మన ముందుకు తీసుకొస్తున్నారు. ఇది వచ్చేసి లెనోవో లీజియన్ గో అనే నేమ్తో అయితే మన ముందుకు తీసుకొస్తున్నారు. దీంట్లో 8.8 inches ఎల్సిడి డిస్ప్లేని అయితే యూస్ చేశారు విత్ 144 Hz రిఫ్రెష్ రేట్తోని. దాని యొక్క ఇమేజెస్ ఇప్పుడు మీరు డిస్ప్లే పైన అయితే చూడొచ్చు. ఇది వచ్చేసి మనకు టోటల్గా మొత్తం గేమింగ్ ట్యాబ్లెట్ అన్నమాట. దీంట్లో మనకి రైజాన్ Z1 చిప్సెట్ని అయితే యూస్ చేశారు. సో మరి చూడాలి ఇది ఎంత ప్రైస్లో తీసుకొస్తారో. ప్రైస్ పరంగా అంటే వాళ్ళు చెప్పిన పరంగా అయితే ఇది 89,990 రూపీస్కి అయితే తీసుకొస్తున్నారంట మన ఇండియాలోకి. ఆల్మోస్ట్ లాంచ్ అయిపోయింది కూడా. బట్ ఇక ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే నేను కింద లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి అయితే బై చేయొచ్చు. సో లెనోవో నుంచి అయితే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ గేమింగ్ ట్యాబ్ అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి సింగిల్ వేరియంట్తో అయితే వస్తుంది. ఓన్లీ 16 GB వేరియంట్తో అయితే తీసుకొస్తున్నారు. అది కూడా LPDDR5X ర్యామ్తో అయితే తీసుకొస్తున్నారు, విచ్ ఈస్ లేటెస్ట్ ర్యామ్ అనమాట. అది చాలా ఫాస్ట్గా అండ్ స్మూత్ కూడా ఉంటుంది ఈ ర్యామ్ వచ్చేసి. చూద్దాం మరి మీలో ఎంతమందికి గేమింగ్ అంటే ఇష్టం అనేది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి CMF నుంచి. CMF గురించి మన అందరికి తెలిసిందే కదా, అది నథింగ్ సబ్ బ్రాండ్. సో ఈసారి CMF వాళ్ళు ఒక లీక్ని అయితే బయటకు తీసుకొచ్చారు. దానికి అంటే ఒక మొబైల్కి సంబంధించి ఒక పిక్చర్ని అయితే లీక్ చేశారు. సో దానికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ కూడా మనకి ట్విట్టర్లో అయితే అప్లోడ్ చేశారు. ఇది వచ్చేసి మనకి 6.67 inch ఫుల్ HD+ AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది విత్ 120 Hz రిఫ్రెష్ రేట్తోని. అండ్ మీరు దీంట్లో యూస్ చేసిన ప్రాసెసర్ ఏదైతే ఉందో MediaTek Dimensity 7300 ప్రాసెసర్ని అయితే యూస్ చేశారు. డ్యూయల్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది. 50 MP ప్రైమరీ. సెకండరీ కెమెరా ఏదో అనేది చెప్పలేదు, జస్ట్ డెప్త్ సెన్సార్ అని మెన్షన్ చేశారు అంతే. ఫ్రంట్ వచ్చేసి 16 MP, ఇది కూడా రూమరే, బట్ ఎంత మెగాపిక్సెల్తో తీసుకొస్తారో అనేది చూడాలి. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ పరంగా చూసుకుంటే ఇది వచ్చేసి 5000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది విత్ 33 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో. మరి ఎంతలో తీసుకొస్తారో అనేది చూడాలి. అంటే వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం వచ్చేసి అప్ టు 20,000 బిలో అయితే తీసుకురావచ్చు. మరి చూసేద్దాం ఈ మొబైల్ ఒకసారి రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అనేది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి వాట్సాప్ వాళ్ళు ఒక కొత్త ఫీచర్ మీద అయితే వర్క్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ దీనికి సంబంధించిన కొన్ని బీటా మీద అయితే వర్క్ చేస్తున్నారు. సో ఇది వచ్చేసి మనకి మనం వీడియో రికార్డ్ అయితే చేసుకుని పంపిస్తుంటాం కదా 60 seconds. సో అదే దానిపైన మనము రిప్లై ఇవ్వడానికి ఎక్కడి నుంచో ఆప్షన్స్ వెతుక్కుని దానికి రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తుంటాం, లేకుంటే దాన్ని డ్రాగ్ చేసి దానికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తుంటాం, అది కూడా మెసేజ్ టైప్లో. సో ఈసారి వీళ్ళు ఏం చేస్తున్నారంటే మనం ఏదైతే వీడియో 60 seconds రికార్డ్ చేసి పంపిస్తామో దాని పక్కన ఒక చిన్న ఐకాన్ అయితే ఇస్తున్నారు. సో కన్వర్జేషన్ మధ్యలో కట్ అవ్వకుండా ఉండడానికి ఐకాన్ని బేస్ చేసుకొని మనం అదే వీడియోకి కన్వర్జేషన్గా మనం ఇంకొక వీడియో రికార్డ్ చేసి పంపించవచ్చు. సో ఈ విధంగా అయితే వీళ్ళు ఆ ఫీచర్ ఏదైతే వస్తుందో దాని మీద వర్క్ చేస్తున్నారు. ప్రెజెంట్ అప్డేటెడ్ లేటెస్ట్ వర్జన్ వాట్సాప్ ఎవరికైతే ఉందో వాళ్ళకి బీటా వర్జన్ అయితే రోల్ అవుట్ అయింది, వాళ్ళైతే ఒకసారి టెస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి దీనికి ఇంకా అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ రాలేదు కాబట్టి వాళ్ళైతే దానిపైన చూడొచ్చు. బట్ ఫ్యూచర్లో మేబీ మనం ఇదైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక వన్స్ అది బీటా టెస్ట్ అనేది వర్కౌట్ అయిపోయిందంటే ఇంకా అఫీషియల్గా అయితే వాళ్ళు రిలీజ్ చేస్తారు. సో ఒకసారి ఈ ఫీచర్ మనం కూడా చూడొచ్చు ముందు. దీనికి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. నన్ను అడిగితే ఇది దీనికంటే ఇంకా కొంచెం బెటర్గా ఏమైనా ట్రై చేస్తే బాగుండు అనిపించింది. ఎందుకంటే వీడియో అది కామన్, ఎందుకంటే ఆల్రెడీ ఆడియో రికార్డ్ చేసి పంపించుకుంటున్నారు, అది కామన్గా నడుస్తున్నదే. సో అది కొంచెం ఏంటంటే అది బెటర్. వీడియో అంటే కొంచెం ఎట్లా అనిపిస్తుంది నాకైతే, ఇది నా ఒపీనియన్. మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, చూసేద్దాం వన్స్ అది రోల్ అవుట్ అయినాక. IQ నుంచి ఒక కొత్త మొబైల్ అయితే లాంచ్ అవ్వబోతుంది. IQ Neo 9S Pro Plus ఇది. సో ఆల్మోస్ట్ మనకి లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే మనకి Neo 9S ఈ రెండు రిలీజ్ అయినాయి. అండ్ Neo 9S Pro కూడా రిలీజ్ అయింది. సో ఈసారి వచ్చేసి 9S Pro Plus అనే నేమ్తో అయితే మన ముందు తీసుకొస్తున్నారు. దీని యొక్క స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్టయితే ఈ మొబైల్ మనకు వచ్చేసి 6.67 inch ఫుల్ HD+ AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది విత్ Snapdragon 8 Gen 3 ప్రాసెసర్తో అయితే తీసుకొస్తున్నారు. డ్యూయల్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది. 50 MP ప్రైమరీ అండ్ 50 MP అల్ట్రా వైడ్. ఫ్రంట్ వచ్చేసి 32 MP. 5500 mAh బ్యాటరీతో అయితే వస్తుంది విత్ 120 ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి సింగిల్ వేరియంట్తో అయితే తీసుకొస్తున్నారు. 16 GB విత్ 256 GB వేరియంట్తోనే తీసుకొస్తున్నారు. మరి చూడాలి ఈ మొబైల్ ప్రైస్ ఎంత పెడతారా అనేది, ఇండియాకి ఎప్పుడు తీసుకొస్తారా అనేది కూడా చూసేద్దాం. సో సామ్సంగ్ నెక్స్ట్ మంత్ July 10th అయితే మనకి అన్ప్యాక్డ్ ఈవెంట్ అయితే కండక్ట్ చేయబోతుంది. వీళ్ళు సామ్సంగ్ వాళ్ళు ఏం చేశారంటే ఇప్పటి నుంచి మనకి ప్రీ ఆర్డర్స్ అయితే స్టార్ట్ చేశారు. 1999 కట్టేసి మనం
ఏదైనా మొబైల్కి సంబంధించింది అయితే మనం ప్రీ ఆర్డర్స్ అయితే తీసుకోవచ్చు. ఈసారి వీళ్ళు తెలిసిందే కదా మనందరికీ సామ్సంగ్ జెడ్ ఫ్లిప్ 6, జెడ్ ఫోల్డ్ 6 అండ్ సామ్సంగ్ గ్యాలక్సీ వాచ్, సామ్సంగ్ సంబంధించిన బడ్స్, సో ఇంకా ఎక్సెట్రా ఇంకేమైనా తీసుకురావచ్చు. సో దానికి సంబంధించి మీరు ముందే ప్రీ ఆర్డర్ చేసుకోవడానికి అయితే 1999 పెట్టి మీరు ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చు. సో వీళ్ళు మొబైల్స్ పైన అయితే కొన్ని వాచర్స్ అయితే ఇస్తున్నారు. 7000 వాచర్ ఒకటి అండ్ 3299 వాచర్ ఒకటి. ఈ 2 వాచర్స్ని అయితే ఇస్తున్నారు. అది కూడా దేనిపైన అంటే సామ్సంగ్ గ్యాలక్సీ ఫ్లిప్ 6, సామ్సంగ్ గ్యాలక్సీ ఫోల్డ్ 6 ఈ రెండింటిపైన అయితే ఇస్తున్నారు. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి బర్డ్స్ ఇంకా వాచ్కి సంబంధించి కూడా ఇంకొక 2 వాచర్స్ అయితే ఇస్తున్నారు. ఒకటి వచ్చేసి 6499, ఇంకోటి వచ్చేసి 2299. అది కూడా వచ్చేసి వాచ్ సామ్సంగ్ గ్యాలక్సీ వాచ్ అండ్ సామ్సంగ్ గ్యాలక్సీ బర్డ్స్ పైన అయితే ఇస్తున్నారు. నేనైతే మోస్ట్లీ వెయిటింగ్ వచ్చేసి రింగ్, దాని గురించి ఎటువంటి అప్డేట్స్ అయితే లేదు. మరి ఈసారి అన్ప్యాక్డ్ ఈవెంట్లో వీళ్ళు తీసుకొస్తామంటున్నారు కదా, చూద్దాం మరి ఈసారి అన్ప్యాక్డ్ ఈవెంట్లో దాని ప్రైస్ ఎంత పెడతా, దాని యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి అనేది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు ఎవరైనా ప్రీ ఆర్డర్ చేసుకోవాలని కూడా చేసుకోవచ్చు. అండ్ వీళ్ళు ఇంకొకటి మెన్షన్ చేసింది ఏంటంటే ఇన్ కేస్ లాంచ్ ఈవెంట్ తర్వాత మీకు ఒకవేళ ప్రోడక్ట్ కానీ నచ్చలేదు అనుకోండి, మీరైతే ఆ క్యాన్సిలేషన్ అంటే ఏమైతే ప్రీ ఆర్డర్ చేసుకున్నారో దాన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. అది కూడా రిఫండ్ అవుతుందంటామా. సో మరి చూసేద్దాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరైతే దాన్ని ప్రీ ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. నేనైతే మోస్ట్లీ వెయిటింగ్ ఫర్ రింగ్ అనమాట. ఆ రింగ్ కోసం మీరు ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. చూసేద్దాం మరి ఆ రింగ్ అన్ప్యాక్డ్ ఫోల్డ్ ఈవెంట్ ఏదైతే ఉందో దాంట్లో ఏమేమి తీసుకొస్తారనేది ఆ రోజే మనం చూసేద్దాం. ఇలా డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే మనకి రియల్మీ నుంచి రియల్మీ GT60 అనే మొబైల్ మనకి తక్కువ బడ్జెట్లో వస్తుంది. అంటే దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 32,999 అయితే ఉంది. బ్యాంక్ ఆఫర్స్ని కలుపుకొని 4,000 వరకు అయితే ఆఫ్ ఉంటుంది. సో అప్ టు 28,999 వరకు అయితే మీరు దాన్ని బై చేయొచ్చు అనమాట. ఇది కూడా మనకి ఇంకో 2 days వరకు అయితే ఉంటుంది. అప్ టు 29 జూన్ వరకే ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి అయితే బై చేయవచ్చు. ఈ మొబైల్ వచ్చేసి మనకి స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్తో అయితే వస్తుంది. మరి చూద్దాం, మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేనైతే లింక్ అనేది కింద ప్రొవైడ్ చేస్తాను కదా, మీరు అక్కడ నుంచి అయితే బై చేయొచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసుకోండి. మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ అయితే మీరు నోటిఫికేషన్గా పొందొచ్చు.